రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో 2 రోజుల పర్యటన. మహిళకు సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్. సినీ హీరో రామ్ చరణ్ అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఖమ్మంలో లివర్ దానం చేసి భర్తను బతికించుకున్న మహిళ. ఖమ్మం పత్తి మార్కెట్ ను సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి సీతక్క బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. 2 రోజుల పాటు హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటన ఉంది. శిల్పారామంలో జరిగే లోక్ మందన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు చేయకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం సిగ్గుచేటని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా విజయోత్సవాలు జరపడం, వర్ధిల్లాలి సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ, వర్ధిల్లాలి ప్రతిఘటన పోరాటాలు, ఎగిరస్తా 6 గ్యారెంటీలు వెంటనే, 6 గ్యారెంటీలు వెంటనే, 6 గ్యారెంటీలు వెంటనే, 420 హామీలను జరపడం, సిగ్గు విజయోత్సవాలు జరపడం. మహబూబాద్ చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు సిపిఆర్ చేసి మహిళ ప్రాణాలను కాపాడారు. చికిత్స నిమిత్తం ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లా మూసాయిపేట 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న షేరీ పంజాబీ దాబాపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో అధికారులకు 128 గ్రాముల హెరాయిన్ తయారీకి వాడే మత్తు పదార్థాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్లకు దాబా యజమాని మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారని సమాచారంతో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దాబా యజమాని రవీంద్ర సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంవత్సరం వరకు ఈ దాబాలో మేము సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలలో భాగంగా మాకు 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్, దాన్ని 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్ ని స్వాధీనం చేసుకున్నాం. ఇదేంటంటే దీన్ని పాపిస్ట్రా పౌడర్ అంటే దీన్ని హెరాయిన్ తయారీకి యూజ్ చేస్తారు. యాక్చువల్గా కాకపోతే ఇంటర్మీడియట్ మధ్యగా వీళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా మత్తు నిషా వస్తుంది. దీన్ని మామూలుగా ఇట్లా వాళ్ళు పొడిలోకి వేసుకొని వాటర్ తాగడము, ఛాయలలో తాగడము దానికి యూజ్ చేస్తారు. ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం ఇది. కాబట్టి ఆయన మీద అరెస్ట్ తీసుకుని ఎస్హెచ్ఓ రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. దీని దగ్గర ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం. దీని తీసుకుపోయి ఎస్హెచ్ఓ రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎన్డీపీఎస్ యాక్ట్ తదుపరి చర్యల నిమిత్తం ఎస్హెచ్ఓ నర్సాపూర్కి రామాయంపేటకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ రవీందర్ సింగ్ అనే ఈ దాబా రన్ చేసే మేనేజర్ ని హ్యాండ్ ఓవర్ అదుపులోకి తీసుకున్నాము. సో మేము రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకేనా? పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి సినీ హీరో రామ్ చరణ్ కడపలోని అమీన్పూర్ దర్గాను దర్శించడం దారుణమని రంగారెడ్డి జిల్లా కోర్టు లాయర్లు అన్నారు. అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దర్గాలను దర్శించుకుంటూ అపవిత్రమైన రామ్ చరణ్ అయ్యప్ప మాలను తొలగించి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఖండిస్తున్నాము. స్వామి రామ్ చరణ్ గారు మీరు ఎవరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాలకన్నా వెళ్ళండి, మేము దానికి వ్యతిరేకం కాదు. దయచేసి పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు దెబ్బతీయటం ఇది క్షమించడానికి నేరము. ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. స్వామి మీరు వెంటనే మీ యొక్క మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి
నాకు తప్పైంది క్షమించమని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు దర్గాలను సమాధులను సందర్శించి మా యొక్క 18 మెట్లు 18 బడి ఎత్తి దాన్ని అపవిత్రం చేయవద్దని చెప్పి తెలియజేస్తూ వెంటనే మీ యొక్క మాలను తొలగించి ఈ యొక్క అయ్యప్ప భక్తులకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకపోతే మాత్రము పెద్ద ఎత్తున తీవ్రంగా ఉద్యమిస్తామని తెలియజేస్తారు. ఖమ్మంలో లివర్ దానం చేసి పెళ్లి జరిగేటప్పుడు ఒకరినొకరు తోడుండాలని వధువరులతో వాగ్దానం చేపిస్తారు. ఇదే సంఘటన ఖమ్మంకు చెందిన ఓ జంట దానిని నిజం చేసింది. పెద్ద ఇళ్లపూడికి చెందిన ధారావతి శ్రీను కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళగా కాలేయం మార్చాల్సిందని వైద్యులు చెప్పారు. కానీ ఎంత ఎతికినా డోనర్ దొరకపోవడంతో అతని భార్య లావణ్య ముందుకొచ్చింది. ఆమె నుంచి 60% లివర్ ను తీసి సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు. ఆమె త్యాగానికి ప్రతి ఒక్కరూ హర్షించారు. ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోని శిక్షణ కేంద్రంలో పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్టీజోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మొత్తం 267 మంది 9 నెలల పాటు శిక్షణ పొందిన కానిస్టేబుల్స్ తమ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని పరేడ్ గ్రౌండ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 263 మంది పోలీసులను సౌత్ జోన్ ఉద్యోగస్తులుగా గుర్తించడం జరుగుతుందన్నారు. ఎల్లవేళలా ప్రజలకు రక్షణగా ఉంటారని తెలిపారు. పత్రికా విలేకరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈరోజు శిక్షణ పూర్తి చేసుకున్నందుకు నా ముందున్న 263 మంది ట్రైనీ కానిస్టేబుల్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారికి వారి ఇక్కడికి విచ్చేసిన వారి కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరంతా గత 9 నెలలుగా ఈ ఖమ్మం సిటీసీలో శిక్షణ తీసుకుంటూ వివిధ చట్టాల గురించి పోలీసుకు సంబంధించిన వివిధ రంగాలలో మీరు మంచి శిక్షణ పొందారనుకుంటున్నాను. మరి శిక్షణకు మీకు ఇంత మంచి శిక్షణ ఇచ్చిన ఈ సిటీసీ ప్రిన్సిపల్ నరేష్ గారికి, మరి ఇంకా వారి దగ్గర ఉన్న ఇంకా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, డిఎస్పీస్ ఉన్నారు, ఇంకా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, వివిధ ర్యాంకులకు సంబంధించిన పోలీసు అధికారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు తేదీతోని మీ అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే ఈ రోజు నుంచి పూర్తిగా మీరు పోలీస్ శాఖలోకి నియమించిన రోజు ఇది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు పోలీస్ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరుగుతుంది. మరి ఇట్లాంటి పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తున్నందుకు మీ అందరికీ మా తరపున హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాము. మీకు పోలీస్ శాఖ అంటే మీకు ఇప్పటికే 9 నెలల్లో మీకు చెప్పుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటిది, ఎంత బాధ్యతాయుతమైన డిపార్ట్మెంటో మీ అందరికీ తెలుసు. పోలీసులో ఉన్నోళ్ళకి తెలుసు, బయట ప్రజలకు కూడా తెలుసు. పోలీసు ఉద్యోగం అంటే ఎంత బాధ్యతాయుతమైన ఉద్యోగము, ఇంకా మన ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనకు తెలుసు. మరి అట్లాంటి ఉద్యోగంలోకి వస్తున్నందుకు మీరందరూ
గుర్తుంచుకోవాల్సింది నాకు తెలిసిన విషయాలు నేను కొన్ని చెప్తాను. మరి మీరందరూ పోలీస్ శాఖను ఎంపిక చేసుకొని ఇందులోకి వచ్చారు. తెలుసు మీ అందరికీ మన జాబు 24/7 అని తెలుసు. మనము 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎంటైర్ సొసైటీ శాంతి భద్రతలు కావచ్చు, వాళ్ళ భద్రత కావచ్చు, అన్ని పోలీస్ శాఖ చేతిలో ఉన్నాయి. 24 గంటలు మనము అప్రమత్తంగా ఉండి మనము ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాల్సిన అవసరం మన మీద ఉంది. మిగిలిన డిపార్ట్మెంట్స్ అయితేనేమో ఒక టైం ప్రకారం పనిచేస్తాయి 10 to 5. అందులో కొంతమంది మాత్రమే ఎవరైతే పని ఉందో ఆ డిపార్ట్మెంట్ వరకు మాత్రమే వెళ్తుంటారు. కానీ మన డిపార్ట్మెంట్ మాత్రం 100% సొసైటీ మొత్తానికి వాళ్ళు మన దగ్గరికి వచ్చినా రాకపోయినా మన పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళకే కాదు మన రక్షణ కల్పించాల్సింది, పోలీస్ స్టేషన్ రాని వాళ్ళకు కూడా మనం రక్షణ కల్పించాలి. ఒక బిజినెస్ రోడ్ల ఒక చిన్న బిజినెస్లు చేసుకుంటుంటారు, వాళ్ళు పోలీస్ స్టేషన్కు రారు, కానీ వాళ్ళ బిజినెస్ మంచిగా జరిగేటందుకు వాళ్ళకి ఎట్లాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. కాబట్టి మొత్తం సొసైటీ మొత్తానికి మనమే శాంతి భద్రతలు కలిగించాల్సిన అవసరం ఉంది. మరి అట్లాంటప్పుడు మనం 24/7 24 గంటలు మనము డ్యూటీ మీదనే ఉంటాం. అట్లా అని చెప్పేసి 24 గంటలు మనం స్టేషన్లోనే ఏమి ఉండము, కానీ ఆన్ డ్యూటీ మనం డ్యూటీ ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నట్టుగానే భావించాలి. మరి ఇంత బాధ్యతాయుతమైన ఉద్యోగం ఇది. మీరందరూ మరి మీ బాధ్యతను గుర్తించి మీరు మీ నెక్స్ట్ ఇంకా మీ సర్వీస్ 30-40 years ఉంటుంది. అందులో మరి ఆ విధంగా మరి బాధ్యతతోని ఉద్యోగం చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మీ ఉద్యోగంలో ఇప్పుడు మనం ఉద్యోగము గతంలో ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంటుంది. ప్రజలు సొసైటీ మారే కొద్దీ మనం కూడా మారిపోవాలి. ప్రజలు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారో మనం కూడా అలాగే బిహేవ్ చేయాలి. కాబట్టి మనము ఇప్పుడు సొసైటీలో ప్రజలందరూ వారు ఎక్స్పెక్ట్ చేసేది ఏంది, సామాన్య పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని మనం గౌరవిస్తూ ఎవరైతే నేరం చేశారో వాళ్ళ మీదనే మనం చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలి. అది మన బాధ్యత. మరి ఈ చట్టాలు ఏంటివి అనేది మీరు అందరూ ట్రైనింగ్లో మీరు నేర్చుకొని ఉంటారు. కాబట్టి మనము సామాన్య పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, వాటిని మనం గౌరవించాలి. గౌరవిస్తూ మనము ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఏం చర్య తీసుకోవాలనేది కూడా రాజ్యాంగంలోనే ఉంది, చట్టాలలోనే ఉంది. కాబట్టి మనం పూర్తిగా చట్ట ప్రకారం పనిచేయాలి. పనిచేసినప్పుడే మనము ప్రజలందరూ మనల్ని ఆదరిస్తారు. మరి అందుకొరకు మీరందరూ ఈ ట్రైనింగ్తోనే, ఈ 9 నెలల ట్రైనింగ్తోనే మనం మొత్తం నేర్చుకోవడం అయిపోయిందని అనుకోవద్దు. ఈ చట్టాలు వస్తుంటాయి, రోజుకి టెక్నాలజీ వస్తుంటుంది, మన ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలనేది కొత్త పద్ధతులు వస్తుంటాయి. కాబట్టి ప్రతిరోజు మనకు ట్రైనింగే ఉంటుంది. ఈ ట్రైనింగ్ అనేది మీ సర్వీస్ అంతా కంటిన్యూ చేస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కొత్త చట్టాలు వస్తుంటాయి, కొత్త రూల్స్ వస్తుంటాయి. ఈ చట్టాలు ఈ రోజుతోనే అయిపోలేదు. కాబట్టి మీరందరూ ఈ నేర్చుకోవడం అనేది కంటిన్యూ చేస్తున్నారు. రిటైర్ అయ్యేంత వరకు కూడా ఈ నేర్చుకోవడం అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనము చట్ట ప్రకారం పనిచేయగలుగుతాం. మరి ఈ విధంగా మనం ఇంత బాధ్యతాయుతమైన ఈ పోలీస్ ఉద్యోగం చేయాలంటే ఈ శిక్షణ నేర్చుకోవడం ఇవన్నీతో పాటు ఇంకా 2 ఇంపార్టెంట్ విషయాలు కూడా ఉన్నాయి. అది కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఫిట్నెస్. మన ఉద్యోగం తెలుసు, మనం ఏదో ఇంట్లో ఆఫీస్లో కూర్చొని ఏదో ఫ్యాన్ కిందనో ఏసీలోనో కూర్చొని చేసే ఉద్యోగం కాదు మనది. మనం బందోబస్తులు చేయాలి, ఎన్నోసార్లు రోడ్లపైన ఎన్నో బందోబస్తులు, ఎన్నో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి మనకు మంచి ఫిట్నెస్ ఉండాలి. ఈ ఫిట్నెస్ ట్రైనింగ్లో మీరు ఎలా ఉన్నారో ఈరోజు నేను చూస్తున్నాను, అందరూ మంచిగా ఫిట్గా ఉన్నారు, స్లిమ్గా ఉన్నారు. మీరు రిటైర్ అయ్యే టైం కూడా ఇదే ఫిట్నెస్ ఉండాలి, ఇంతే వెయిట్ ఉండాలి, పెరగొద్దు వెయిట్. ఇప్పుడు నా వెయిట్ ఉందంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నేను ఎంత వెయిట్ ఉందో అంతే వెయిట్ ఉంది నాది. ఒక 2-3 కిలోలు పెరిగి ఉంటుంది అంతే, కానీ ఫిట్నెస్ అంతే ఉంది. అట్లాగే మీరు కూడా మీరు రిటైర్ అయ్యే ఇప్పుడు మీరు ఈరోజు మీ వెయిట్ ఎంతనో గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయ్యే రోజు కూడా ఇంతే ఉండాలి మీ వెయిట్. అప్పుడే మీ ఫిట్నెస్ మీరు కంటిన్యూ చేయగలుగుతారు.
కాబట్టి ఫిట్నెస్ అనేది ఒకటి దాని మీద కూడా దృష్టి పెట్టండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్యం మీద. మన ఉద్యోగం చెప్పాను కదా 24/7 మనకు బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది మన ఉద్యోగము. మన ఒక్కొక్కసారి నిద్ర సరిగా ఉండదు, చాలా టెన్షన్ ఉంటాయి ఓసారి. ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ వచ్చిందంటే మనకు 10 రోజులు బాగా టెన్షన్ ఉంటుంది, నిద్ర ఉండదు, తిండి సరిగా తినడానికి ఓసారి వీలు కాదు. ఇట్లా ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో మనం పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే మనం రోజు సరైన విధంగా ఆహారం తీసుకోవడము, సరైన విధంగా ఎక్సర్సైజ్ చేయడము, సరైన విధంగా ఆలోచిస్తే మనకు ఆరోగ్యం అనేది కాపాడుకోగలుగుతాం. ఇంకొక మనకు ప్రమాదం ఏంటంటే మనం విధి నిర్వహిస్తున్నప్పుడు కొంతమంది నేరస్తులు కావచ్చు, కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు కావచ్చు, మనల్ని అనేక విధాలుగా ప్రలోభాలకు గురి చేస్తుంటారు, చెడలవాట్లకు గురి చేస్తుంటారు. ఒక దావత్ ఉంది రండి సార్ అని తీసుకెళ్తారు. మద్యం దావతులని మద్యం అని చెప్పేసి ఇంకా వేరే దురలవాట్లు, అవినీతి కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో విధాలుగా మనకు ప్రలోభాలకు గురి చేస్తుంటారు. అట్లాంటి ప్రలోభాలకు గురి కావద్దు మనం. ఇప్పుడే మీరు ప్రమాణం చేశారు, భారత రాజ్యాంగం మీద మన జాతీయ జెండా సాక్షిగా మీరు ప్రమాణం చేశారు. రాజ్యాంగానికి లోబడి ఉంటామని చెప్పేసి రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని మీరు ప్రమాణం చేశారు. కాబట్టి మనము నీతి నిజాయితీతోని ఎట్లాంటి పక్షపాతం లేకుండా మనం పనిచేయాలి. పనిచేసినప్పుడు అప్పుడు మన ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మనం తప్పు చేస్తే భయం ఉంటుంది, భయంగా ఉంటుంది. తప్పు చేస్తే సస్పెండ్ అవ్వడము, ఉద్యోగంలోకి వెళ్ళి తీసేయడము, ఎప్పుడు తీసేస్తారో అని ఉద్యోగంలోకి వెళ్ళి భయం ఉంటుంది. కాబట్టి తప్పు చేసినోడికే భయం ఉంటుంది, తప్పు చేయనోడికి ఎట్లాంటి భయం ఉండదు, ధైర్యంగా ఉంటాడు, ఎదురు నిలబడి మాట్లాడగలుగుతాడు. కాబట్టి మన ఉద్యోగ విధి నిర్వహణలో భాగంగా ఎట్లాంటి ప్రలోభాలకు గురి కావద్దు. అప్పుడే మీరు సమర్థవంతంగా పనిచేయగలరు. కాబట్టి మీరందరూ భవిష్యత్తులో ఇంకా మీ సర్వీసులో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రతిరోజు ఎంతో మంది నా దగ్గరికి వస్తుంటారు, మన పోలీస్ అధికారులు సస్పెండ్ అవుతారు. ఎన్నో చెడు అలవాట్లతోని ఆరోగ్యం దెబ్బతింటది. ఇంకా అదర్ ప్రలోభాలకు గురి అయ్యి కుటుంబంలో సమస్యలు రావడము, వైవాహ జీవితంలో సమస్యలు రావడము, భార్య పిల్లలు ఉన్నాక కూడా మళ్ళీ ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల దానివల్ల కుటుంబంలో కలహాలు రావడము, సస్పెండ్ అవ్వడము. ఇట్లా ప్రతిరోజు నా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు. నేనే సస్పెండ్ చేస్తుంటాను, వాళ్ళ మీద విచారణ చేస్తుంటాను. విచారణ చేసి ఉద్యోగంలోకి వెళ్ళి కూడా కొంతమంది పూర్తిగా క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్ళను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేయడం జరుగుతుంటది. అప్పుడే చాలా బాధ అనిపిస్తుంది. అరే ఎందుకు మంచిగా ఉద్యోగం చేసుకోకుండా, మన గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది, మంచి జీతము, మనకు అన్ని విధాలుగా ప్రభుత్వము మనకు అన్ని విధాలుగా ఆరోగ్యం విషయంలో కావచ్చు, జీతం కావచ్చు, మీ సొంత ఊర్లో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇన్ని విధాలుగా ఇచ్చినప్పుడు మంచిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఈ ప్రలోభాలకు గురి అవుతారు, ఎందుకు ఈ చెడు అలవాట్లు, ఎందుకు ఈ భార్య పిల్లలు ఉన్నాక మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఇంకెవరితోనో సంబంధం పెట్టుకోవడము, దాని ప్రభావం పిల్లల మీద పడడము, కుటుంబం అంతా మొత్తం దెబ్బతినడము, ఇవన్నీ చూస్తుంటారు అన్నట్టు. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి ప్రలోభాలకు గురి కాకుండా మంచిగా మీ ఉద్యోగం మీద దృష్టి పెట్టండి, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి. మీకు ఇప్పుడు మీరంతా యంగ్స్టర్స్, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలున్న ప్రభుత్వం నుంచి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మనకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా సరే ఆరోగ్య భద్రత ఉంది. మీరు పిల్లల్ని అది మంచిగా చదివించుకోవచ్చు. ఇప్పుడు మన ఎంతో మంది మన కానిస్టేబుల్స్ పిల్లలు ఎంతో ఉన్నత స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు మన కొత్తగూడెం ఎస్పీ గారు ఉన్నారు, వారి ఫాదర్ ఎక్కడ వరంగల్, ఇప్పుడు ఉన్నారా సరే. ఇప్పుడు
మన కొత్తగూడెం ఎస్పీ గారు రోహిత్ రాజు ఉన్నారు. వారి ఫాదర్ వరంగల్ జిల్లాలో ఏఎస్ఐగా రిటైర్ అయ్యారు. మరి చూడండి, ఆ పిల్లలందరూ మంచిగా చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. కానిస్టేబుల్ పిల్లలు కానిస్టేబుల్ నుంచి వచ్చి తర్వాత అట్లా మంచి చదివించాలనుకున్న వాళ్ళకి మంచి వాతావరణం ఉంది. కాబట్టి మంచి అలవాట్లు ఉండి మీరు మీ ఉద్యోగము కుటుంబం మీద దృష్టి పెడితే తప్పకుండా మీరందరూ భవిష్యత్తులో మీరు కూడా ప్రమోషన్లు వచ్చి ఎస్ఐలు ఇన్స్పెక్టర్స్ వరకు వెళ్ళారు, డిఎస్పీల వరకు వెళ్ళారు కానిస్టేబుల్ నుంచి వచ్చి. అట్లా ప్రమోషన్ మీద వెళ్ళొచ్చు. రేపు మీ కుటుంబము మీ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు. కాబట్టి నేను ఇంకెక్కువసేపు తీసుకోదలుచుకోలేదు. మరొకసారి మీరందరూ 9 months సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు రాచకొండ, వికారాబాద్, రామగుండం ఈ జిల్లాకు సంబంధించిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్. ఖమ్మం పత్తి మార్కెట్ ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు. 500 బోనస్ ఇస్తామని చెప్పేసి బోగస్ మాటలు చెప్పిందని మండిపడ్డారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. బాబు కళాస్ ఎవరు లేరా? బస్సా కోయండి ఒకటి బాబు. మీరు కార్యకర్తలు కొంచెం పరవారు మన వాళ్ళకి చెప్పి దారి చేయండి. దారి మొదటిసారి తెచ్చారా రెండోసారి? పక్కా జరగండి మీరు. రెండోసారి కాదు మాట్లాడు. మొదటిసారి ఏం ధర వచ్చింది? పత్తి మొదటిసారి ఏం ధర వచ్చింది? కొడుకు తెచ్చాడా? ఎంత రేటు పలుకుతుంది పత్తి? గిట్టుబాటు అవుతుందా? కొడుకు ఎదుస్తాడా? కొడుకు రాలేదా ఇవాళ? బస్తాలు ఇక్కడ వేసిపోయాడు. ఇప్పుడు వస్తాడా? ఎవరు రైతు బంధు పడ్డదా? మళ్ళీ కొడుకే చూసుకుంటాడు. కొడుకు ఇచ్చాము. ఎంతసేపట్లో వస్తాడు కొడుకు? మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లలో ఒకటైనటువంటి ఖమ్మం జిల్లా మార్కెట్ను గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మధు గారు, సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు వెంకట వీరయ్య గారు, మరి కొండబాల కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు అందరం కలిసి ఖమ్మం మార్కెట్ను సందర్శించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. కానీ ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. మార్కెట్ యార్డ్లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే
ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈ మార్కెట్లో మద్దతు ధర రాలేదు. మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది, నేనేమి తేలేదు ఈ పేపరు. ఇప్పటి వరకు యావరేజ్గా 6,500 రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం. పెట్టుబడి సాయము ఇవ్వలేదు. కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు. అంటే 500 బోనస్ దేవుడికి కానీ 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1500 రూపాయలు నష్టం. 7,521 రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్లో కొన్న యావరేజ్ రేటు 6,400, 6,500. అంటే ప్రతి క్వింటాల్ మీద 1000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు, బోనస్ ఇవ్వడం లేదు. పైగా 1000 రూపాయలు మద్దతు ధర తక్కువ ఇవ్వడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్ మీద 1,500 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తూ ఉంది. మరి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఏ ఒక్కరోజు కూడా వాళ్ళకి ఎందుకు ఈ మద్దతు ధర రావడం లేదు? 3 మంత్రులు ఒక దగ్గర కూర్చొని ఎందుకు రైతుకు ఎంఎస్పీ రావడం లేదని ఒక్కరోజు కూడా ఎందుకు రివ్యూ చేయడం లేదో నేను అడుగుతా ఉన్నా. చెప్పినప్పుడేమో 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొంటాం ఈ రాష్ట్రంలో అని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చేసింది ప్రభుత్వం. కానీ ఈ రోజు వరకు 1,20,000 మెట్రిక్ టన్నులు కూడా పత్తి రాష్ట్రంలో కొనలేదు. పత్తి మొత్తం కూడా దళారుల పాలైపోయింది. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగి అసలు 4-5 క్వింటాలు కూడా ఈరోజు దిగుబడి రావడం లేదు. ఒకవైపు పెట్టుబడి సాయం లేదు, ఒకవైపు దిగుబడి రావడం లేదు. కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతుల్ని చాలా తీవ్రంగా నష్టపరుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏం మొద్దు నిద్రపోతున్నారా? ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం, ప్రతిపక్షాలను అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్షాలను వేధించడమే తప్ప రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు? మీరు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కౌలు రైతుల్ని ఆదుకోలేదు, అదేవిధంగా వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, పంటలకు బీమా అన్నారు, బీమా చేయలేదు. ఏ ఒక్క హామీ కూడా రైతులకు ఇచ్చింది నిలుపుకోలేదు. అటు వరి ధాన్యం చూస్తే వడ్లు కూడా కొనే పరిస్థితి లేదు. సగానికి సగం ధాన్యం దళారుల పాలైపోయింది. పత్తి రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కూడా పత్తి రైతులు పెట్టుబడి రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు ఈ మార్కెట్లో మీరు చూస్తే మొత్తంగా ట్రేడర్ వైజ్ కూడా చూస్తే ఏ ఒక్క ట్రేడర్ కూడా 6,400, 6,500 కంటే ఈ సీజన్లో అంటే 1/10/2024 నుంచి 21/11/2024 వరకు అంటే 2 నెలల యావరేజ్ చూస్తే 6,400 దాటడం లేదు. మరి ఎంఎస్పీ 7,521 ఉంది కదా, ఎందుకు ఎంఎస్పీ రావట్లేదు? ప్రతి రైతు 1,100 రూపాయలు ఒక క్వింటల్ మీద నష్టపోతా ఉన్నారు. ఇది మార్కెట్ యార్డు లెక్కలే, నేను చెప్తున్న లెక్కలు కాదు. రైతులు ఏమన్నారు? ఇప్పుడు కలిస్తే మార్కెట్ యార్డులో CCI సెంటర్ పెట్టించండి, మీరు తేమ శాతాన్ని ఈనాం ద్వారా చూడండి, రైతులకు మద్దతు ధర రావాలి అని చెప్పి రైతులందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది రైతులను అడిగాం, ఇది రెండోసారి తెచ్చాము, మొదటిసారి 6,300కి కొన్నారు, 6,400కి అమ్మాము, 6,500కి అమ్మాము అని చాలామంది రైతులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఉపేందర్ గౌడ్, అదేవిధంగా రఘునాథపాలెం చెందినటువంటి శంకర్ అనే రైతు, శంకర్ రమాదేవి ఆయన భార్య పేరు, ఆయన మాట్లాడిస్తే ఆయనగా రఘునాథపాలెం మండలం చింతకుర్తి గ్రామం, ఆయన మాట్లాడిస్తే 8 ఎకరాలు వేసాను పత్తి, 5 క్వింటాలు కూడా దిగుబడి రావడం లేదు, మాకు రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, తెచ్చిన పత్తికి కూడా మద్దతు ధర రావడం లేదని చెప్పి శంకర్ అనే రైతు కళ్ళనీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మేము మార్కెట్లో చూస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా పత్తి రైతును ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2021-22లో ఇదే మార్కెట్లో 11,000 రూపాయలకు పత్తి అమ్మడం జరిగింది. మరి ఆ రోజు 11,000 రూపాయల క్వింటాల్కు ధర వచ్చింది. ఈరోజు సగం కూడా రావడం లేదు, 6,000 కూడా రావడం లేదు. మరి ఎందుకు సగానికి సగం పడిపోయింది? ఈ డబ్బంతా దళారుల పాలవుతుంది, బ్రోకర్ల పాలవుతుంది. కాంగ్రెస్ హయాంలో రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు 2021-22లో గరిష్టంగా 11,300 వస్తే కనిష్టంగా 9,000 రూపాయలు వచ్చింది. మరి అదేవిధంగా 2022-23 కానీ
23-24లో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 7,000, 8,000, 9,000, 11,000 రూపాయల దాకా కూడా పత్తికి ధర వచ్చింది. కానీ ఈరోజు చూస్తే ఎక్కడ కూడా 5-6 వేల రూపాయలు, 6,500 పత్తికి ధర రావడం లేదు. ఒకవైపు పంట దిగుబడి రాలేదు, పంటకు పెట్టుబడి సాయం రాలేదు, మరోవైపు మద్దతు ధర కూడా రాక అన్ని రకాలుగా రైతుకు నష్టం జరుగుతూ ఉంది. రైతులు చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. పత్తి రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 7,521 రూపాయలు మద్దతు ధర వచ్చే విధంగా, అవసరమైతే మీ జిల్లా కలెక్టర్లను, సీనియర్ అధికారులను మార్కెట్లో పెట్టి ఈనాం కేంద్రాల ద్వారా పత్తి రైతులకు కొనుగోలు చేసే విధంగా, మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11,000, 10,000, 9,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 5,000, 6,000కు పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రైతులను అడిగితే ఏమంటున్నారు? 10 రోజులైనా సీసీఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొరీలు పెడతా ఉన్నారు, తిప్పి పంపుతా ఉన్నారు. ఇంకా దిక్కులేక మేము మార్కెట్లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు. తూకంలో కూడా చాలా మోసం జరుగుతూ ఉంది. తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సీసీఐ కూడా రైతుల దగ్గర కొంటలేరు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళార్ల దగ్గర కొంటున్నారు. వ్యాపారులేమో రైతుల దగ్గర 6,000కు కొని సీసీఐ దగ్గర 7,500 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా పత్తి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. అదేవిధంగా మిర్చి చూస్తే పోయిన సంవత్సరం ఇదే మార్కెట్లో మిర్చి 20,000 నుంచి 23,000 రూపాయల ధర వచ్చింది. ఈసారి నిన్న ఇవాళ మార్కెట్లో చూస్తే మిర్చి రైతులకు 13,000 రూపాయలు కూడా రావడం లేదు. సగానికి సగం మిర్చి రేటు పడిపోయింది, సగానికి సగం పత్తి రేటు పడిపోయింది. అంటే మరి రైతులు ఏం కావాలి? మీరేదో రైతు రాజ్యమని, రైతుల కోసమే మేమున్నామని మాటలు కోటలు దాటుతున్నాయి, మీ చేతలు గడప దాటడం లేదు. రైతులకు అన్ని రకాలుగా మీరు నష్టమే చేసిండ్రు. రుణమాఫీ చేయక రైతుల్ని మోసం చేసిండ్రు. 15,000 రైతు భరోసాని మోసం చేసిండ్రు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని మోసం చేసిండ్రు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసిండ్రు. బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు. అన్ని మాయమాటలు చెప్పి ఇలా రైతుల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అడుగుతున్నాం, మరి మిర్చి ధర ఎందుకు పడిపోయింది? ఏం చేస్తుంది ప్రభుత్వం? మధ్యలో దళారులు, బ్రోకర్ల పాలిట అవుతా ఉంది కదా. ఇలా పోయిన సంవత్సరం 23,000 పాడినటువంటి పాట ఈసారి 13,000కి ఎందుకు తగ్గింది? గతంలో 11,000 పోయినటువంటి పత్తి 6,500కి ఎందుకు తగ్గింది? ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉందా? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని మేము అడుగుతా ఉన్నాం. మంత్రులేమో చాలా బిజీ ఉన్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఒకరిపైన ఒకరు పై చేయి సాధించడం కోసం వాళ్ళు బిజీగా ఉన్నారు. నాది నడవాలంటే నాది నడవాలి అని 3 మంత్రులు ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యలు మాత్రం గాలికి వదిలేసిండ్రు. ప్రజా సమస్యల్ని మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు వరి ధాన్యం విషయంలో సన్నాలకు బోనస్ అన్నారు. మొదలేమో అన్ని పంటలకు బోనస్ అన్నారు, తర్వాత వడ్లకు బోనస్ అన్నారు, నడిమిట్లకు వెనక సన్నాలకే బోనస్ అన్నారు. అది కూడా తుస్సుమన్నది. ఇవాళ ఖమ్మం జిల్లాలో దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్లు బండాయి. ఖమ్మంలోనే సన్నాలు బాగా బండుతాయి. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు బండితే ఇప్పటిదాకా ఖమ్మం జిల్లాలో కొన్నది కేవలం 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఒక్క రైతు కన్నా బోనస్ వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఖమ్మం జిల్లాలో ఈ మంత్రుల్ని అడుగుతా ఉన్నా, ఖమ్మంలో ఇవాళటి వరకు ఒక్క రైతు కన్నా బోనస్ ఇచ్చిండ్రా? 500 ఇస్తే ఆ రైతు పేరేందో చెప్పండి. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు బండితే ఇప్పటికే 2 లక్షల మెట్రిక్ టన్నులు దళార్లకు అమ్ముకున్నారు, ప్రైవేట్లు అమ్ముకున్నారు, నష్టం జరిగింది. మీరు కొన్నది 19,000 మెట్రిక్ టన్నులు, దాంట్లో ఒక్క రైతుకు కూడా ఇవాళటి వరకు బోనస్ రాలేదు. అంటే మీరంతా కూడా దగా చేస్తున్నారు. మీకు మీ సొంత కార్యక్రమాల్లో బిజీ ఉన్నారు తప్ప రైతుల కష్టాన్ని మీరు పట్టించుకోవడం లేదు. రైతుల గురించి మీరు ఆలోచించడం లేదు. ఎందుకు కొనరు సన్నాలు? సన్నాలు కొనడంలో కొర్రీలు ఎక్కువైనాయి. రకరకాల కొర్రీలు పెట్టి వేధిస్తే ఇంకా చూసి ఎక్కడ వర్షం పడుతుందని రైతులు 2,100, 2,000కు, 2,200కు ప్రైవేట్లు అమ్ముకుంటున్నారు. ఇక దొడ్డు రకం వడ్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా వరకు 1,800, 1,900కు బయట అమ్ముకుంటా ఉన్నారు. ఆంధ్రాకు పోతా ఉన్నాయి.
ఆంధ్ర నుంచి వచ్చినటువంటి దళారులు కల్లాల్లోనే 1800, 1900కు వడ్లు కొనుక్కొని పోతున్న పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో వడ్లు సేకరణ బాగా తగ్గిపోయింది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పిండు. బ్రహ్మాండమైన పంట పండింది, 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటాం ఈసారి అన్నాడు. నిన్ననేమో వాళ్ళ కమిషనర్ మాట్లాడుతూ 70 లక్షలే కొంటాము అన్నాడు. మంత్రి 90 లక్షల పాట పాడితే కమిషనర్ 70 లక్షల పాట పాడుతుండే. అంటే మా నడిమిట్లో 20 లక్షలు ఆడిపోయినాయి. అంటే దళారుల పాలైపోయింది. రైతులు నష్టపోయారు. ఎంఎస్పీ రాక 400, 500కు తక్కువ ధరకు దళారులకు అమ్ముకున్నారు. కారణం ఏంది? కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడం, గన్నీ బ్యాగులు రాకపోవడం, ట్రాన్స్పోర్ట్ టైఅప్ చేయకపోవడం, మిల్లుల టైఅప్ చేయకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల చూసి దళారులకు అమ్ముకున్నారు. 90 లక్షల నుంచి 70 లక్షలకు తగ్గింది. నిజంగా మీరు కొనే వడ్లు 50 లక్షలు కూడా దాటే పరిస్థితి లేదు. అంటే సగానికి సగం ధాన్యం దళారుల పాలైపోయి రైతులు నష్టపోతా ఉన్నారు. ఏ విషయంలో మీరు రైతులకు మేలు చేశారు? వరి ధాన్యం కొనకపోతే మిర్చి ధర 23,000 నుంచి 13,000కు పడిపాయే, పత్తి ధర 10,000, 11,000 నుంచి 6,500కు పడిపాయే. ఒకవైపు ధరలు పడిపోతున్నాయి, ఒకవైపు బోనస్ రావడం లేదు. కనీసం మద్దతు ధరను కూడా అమలు చేయడంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. కేంద్ర ప్రభుత్వం సీసీఐ కేంద్రాలు పెట్టామని చెప్తున్నారు. మరి ఏమైంది? సీసీఐ కేంద్రాలు పెడితే ఎందుకు కొనడం లేదు అని అడుగుతా ఉన్నా. ఈ జిల్లా రిపోర్ట్ తీసుకుంటే సీసీఐలో కొన్నది తక్కువ, మార్కెట్లో వ్యాపారులు కొన్నది ఎక్కువ. సీసీఐ కేంద్రాల్లో 7,000 మెట్రిక్ టన్నులు కొంటే మార్కెట్లో దాదాపు 15,000 మెట్రిక్ టన్నులు కొన్నారు. అంటే జిల్లా మొత్తం కలిపి. అంటే దీన్ని బట్టి సీసీఐ తక్కువ కొన్నది, వ్యాపారులు ఎక్కువ కొన్నారు. సీసీఐ కొంటే మద్దతు ధర వస్తుంది, వ్యాపారులు కొంటే 1000 రూపాయలు తక్కువ ధర వస్తున్నది. ఆ సీసీఐ కూడా కొన్నది, ఈ వ్యాపారులు కొన్నదే సీసీఐ కొంటుంది తప్ప రైతుల దగ్గర కొంటలేరు. రైతులు సీసీఐ కేంద్రానికి తీసుకపోతే కొర్రీలు పెడతా ఉన్నారు. వివిధ కారణాలు చెప్పి, తేమ శాతం చెప్పి, కలర్ మారిందని చెప్పి రైతుల్ని తిప్పి పంపుతా ఉన్నారు. అర్ధరాత్రి పూట చీకట్లో మరి వ్యాపారులు తీసుకుపోయినటువంటి పత్తిని కొని మేము పత్తి కొన్నామంటున్నారు. నష్టపోతున్నటువంటిది రైతు. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? వీటిని ఎందుకు రివ్యూ చేయడం లేదు? ముఖ్యమంత్రి గారు ఆయనకు ఒక్కరోజు తీరిక లేదు. ఈ మధ్య ఆయన రివ్యూ మీటింగ్ పెట్టి మందు అమ్ముతలేదని తెగ బాధపడిపోతున్నాడు. మద్యం అమ్ముతలేదట. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి అని ఆయన రివ్యూ మీటింగ్ పెట్టి ఏ జిల్లాల్లో మద్యం తక్కువ అమ్మింది, ఏ తాలూకాలో మందు తక్కువ అమ్మిందో ఆ సిఐలకు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు మెమోలు ఇచ్చాడు. ఆ అధికారులకు నోటీసులు పంపాడు. నువ్వు తక్కువ అమ్మినవు మందు పోయినసారి కంటే, మందు ఎక్కువ అమ్ము, బాగా తాగిచ్చు ప్రజల్ని అని ఛార్జ్ మెమోలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి రైతులకు మద్దతు ధర వస్తలేదు, రైతుకు వడ్లు అమ్ముతలేవు, పత్తి అమ్ముతలేదు, మద్దతు ధర రాకపోతే మాత్రం ఎవరికి మెమోలు ఇస్తలేడు. ఆయనకు రైతుల గురించి రివ్యూ చేసే టైం ముఖ్యమంత్రికి లేదు. మందు అమ్మకపోతే తెగ బాధపడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు ఈ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయదలుచుకున్నాడు. ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకున్నారు. మేము ఏం చేయాలా, రియల్ ఎస్టేట్ అవుట్ అయిపోయింది, ప్రజల దగ్గర డబ్బులు లేవు, ఈయనేమో అమ్మండి అంటుండి ఎవరికి అమ్మాలి? పిల్లలకు దాగిపియాలనా, ఆడవాళ్ళకి దాగిపియాలనా? మేము ఏం చేద్దాము? ఈ మందు కొనకపోతే కూడా మాకే తిప్పలు వచ్చిందని ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో 35 మంది ఎక్సైజ్ అధికారులకు మద్యం తక్కువగా అమ్మారని మెమోలు ఇచ్చాడు. అంటే నువ్వు ఎక్సైజ్ అధికారుల మీద రివ్యూ చేస్తావు, మద్యం అమ్మకపోతే మెమోలు ఇస్తావు, రైతులకు వడ్లు అమ్మకపోతే ఎందుకో రివ్యూ చేయవు, పత్తికి మద్దతు ధర రాకపోతే ఎందుకో ఛార్జ్ మెమోలు ఇవ్వవు, మిర్చి ధర పడిపోతే ఎందుకు తగ్గిందని మాట్లాడవు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అంటే నీ ప్రాధాన్యత ఏంది? నీ ప్రాధాన్యత రైతులా? నీ ప్రాధాన్యత మద్యం అమ్మకాల? మద్యం అమ్మకాల గురించి ఆలోచిస్తున్నావు తప్ప రైతుల పంటల అమ్మకాల గురించి మాట్లాడడం లేదు. నువ్వు రైతుల గురించి నువ్వు ఆలోచించడం లేదు. రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంటే ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. కేసీఆర్ గారు తన హయాములో రైతే రాజుని చేసిండు. ఇవాళ ఆనాడు వ్యవసాయాన్ని పండగగా కేసీఆర్ మార్చిండు. కానీ మీరు వచ్చిన తర్వాత ఇవాళ రైతు బాధపడుతున్నాడు, రైతు కళ్ళల్లో నీళ్లు పట్టుకున్నాడు. ఇప్పుడు వెనకటో సామెత ఉండేది, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అంటారు, ముందు పడదు అంటారు. రేవంత్ రెడ్డి హయాంలో ఇవాళ పత్తి వేసిన రైతులందరూ కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు.
అకాల వర్షాలతో ఒకవైపు పంట దిగుబడి తగ్గింది, మద్దతు ధర రావడం లేదు, రేటు తగ్గింది, మేము ఏం చేయాలి అని పత్తి రైతులు బాధపడతా ఉన్నారు. నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు వెంటనే రైతులకు అన్ని పంటలకు చెప్పిన 10 రకాల పంటలకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో CCI సెంటర్ కూడా పెట్టి ఇక్కడనే 7,521 రూపాయల మద్దతు ధరకు ఇక్కడే కొనాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అన్ని మార్కెట్లకు మీరు అధికారులను పెట్టి రైతుల దగ్గర పండిందే తక్కువ, ఆ పండిన పంట 7,521 రూపాయలకు పత్తి కొనుగోలు చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాస్టర్ కి టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.